పెట్టడానికి మేము వదిలిపెట్టాం, మేము వదిలిపెట్టాను అనుకున్నాను. ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీసుల కేసు ఆ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. దక్షిణాది రాష్ట్రాల పేరుతోని రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కమ్ముల కరీంనగర్ ఎమ్మెల్యే ఎవరైతే మొత్తం దేశాన్ని విభజించాలంట. అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం ఈ దొంగ కూటమి చేస్తున్నది. ఏ కూటమి? లిక్కర్ కూటమి చేస్తున్నది. దేశాన్ని విభజించే స్థాయికి వచ్చినట్టే ప్రజలు రాళ్లతో కొట్టాలి వీళ్ళను. ఇప్పటికే మతం పేరుతో ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం విడియాలా, 3 ముక్కలే చేయాలా. ఈ దేశ పరిస్థితి వల్ల ఈ దేశంలో అవసరాలు చేసేది ఎవరు? భాషా పేరుతోని, ప్రాంతం పేరుతోని వల్ల మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది. వాళ్ళ దేశాన్ని విభజిస్తారా? ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన వ్యాఖ్యలా? కానీ చిన్న వేరు, ఓడి వేరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు విలువాలి, ఎట్లా భోజనం పెట్టాలి, వెజ్ పెట్టుడా, నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు ఇద్దాం, ఎట్లా ఇద్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటే కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఇద్దరు ఒకటే. మొన్న ఇక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు. వీళ్ళ పోటీ వాళ్ళు పెట్టలే, వాళ్ళ పోటీ వీళ్ళు పెట్టలే, కలిసి పనిచేశారు. ప్రజలు గుర్తించడం, ఇద్దరు ఒకటి గుర్తించడం మీకు గుణపని చెప్పారు. ఇప్పుడు మాకు అంతెందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎంఐఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థులు పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దాని ఎవరుంటారు? కార్పొరేటర్లు, జిహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి 3 పార్టీలు ఒకటే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి 3 పార్టీలు ఒక్కటైనాయి. ఇప్పుడు ముగ్గురు ఒక్కటా కాదా? బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటా కాదా? ఒక్కసారి 3 అని ఇప్పుడు చెప్తున్నాను. చెన్నైలో సమావేశానికి తెలిసిపోయారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీలో కేసులు పెడతలేరు, ఇద్దరు ఒకటయ్యారు. 2, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు. 3, ఇప్పుడు లోకల్ బాడీ, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఒక్కటా కాదా? బీజేపీని ఎదుర్కోవడానికి, భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేరు. దానికి తోడు ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ వర్గం ఓట్ల కోసం ఎంఐ పార్టీని సంఖ్యలో పెట్టుకుని 2 పార్టీలు కలిసి, ఈ 3 పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మీ కుట్రలు, మీ కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. లోకల్ బాడీ, హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మీ బండారం బయటపడుతుంది, మీ కుట్రలు ఎంతో బయటపడతాయి. అంటే దాని ఉంటుంది, దీని ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే, మేము ఒకటే కదా వాళ్ళ ఫీలింగ్ అంతే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 ఇద్దరు గెలిచారు, కార్పొరేటర్ ఇద్దరే. కానీ 20 మంది బీఆర్ఎస్ కలుపుకున్నారు. 20 మంది బీఆర్ఎస్ కలుపుకున్నారు. ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి 55 మంది కార్పొరేటర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఈ 50 దాకా ఇంకే ఓట్లు, అంటే దాదాపు 72 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అయినా పోటీ అంటున్నది. ఎంఐఎం పార్టీకి 44 కార్పొరేటర్లు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి 40 నుంచి దాదాపు 44 వచ్చేది, 49 వచ్చేది. మాకు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు బలం లేకుండా పోటీ చేస్తున్నాం. మేము బలం లేకుండా పోటీ చేస్తున్నాం.
వాళ్ళకు బలం కూడా పోటీ చేస్తలేరు. వాళ్ళ పార్టీ నాయకుల మీద వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకి విశ్వాసం లేదు. ఏంటంటే ఎంఐఎం పార్టీని గెలిపించాలని చెప్పి రెండు పార్టీలు ప్రయత్నిస్తారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. నువ్వు అడ్డుకుంటే ఏమవుతుంది? నువ్వు ఏ నిరంజన్ నువ్వు పార్లమెంట్లో నీ తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగదు. అది 100% జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసారు. అన్ని పార్టీల కోరిక మేరకు, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఆ జేపీసీ అనేది దేశవ్యాప్తంగా పర్యటించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నది, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక అనుగుణంగా రేపు పార్లమెంట్ కు ఎప్పుడైనా ఆ బిల్లు రావచ్చు, ఆమోదం పొందడం ఖాయం. నువ్వు అడ్డుకుంటావనేది నువ్వు ఓటు సంవత్సరాలకి తుపాకీ కత్తి తిప్పించాలంటారు. నేను ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో సనాతన ధర్మం కోసం, ఈ దేశం కోసము ధర్మం కోసం పనిచేసే క్రమశిక్షణ గల సంస్థ ఆర్ఎస్ఎస్. ఇది మేము చెప్పింది కాదు. ఇంకా అప్పుడున్న ఇందిరాగాంధీ గారే చెప్పారు. ఆర్ఎస్ఎస్ అంటే ఏందో, ఆర్ఎస్ఎస్ అంటే ఎంఐఎం పార్టీకి భయం, ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం, ఈ పార్టీలకు భయం ఆర్ఎస్ఎస్ అంటే. కాబట్టి దేశము, ధర్మము, సమాజం అనేటువంటి ఒక విధానంతో, ఒక నినాదంతో హిందూ సమాజం యొక్క సంఘటితం కోసం నిత్యం ఈ దేశం కోసం, దేశంలో ఏ అబద్ధం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళ సేవా కార్యక్రమంతో పాటు దేనికైనా సిద్ధమై ఉండేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఈ దేశంలో బాంబులు పేల్చినటువంటి, బాంబు దాడులు చేసిన వ్యక్తులను ఎన్కౌంటర్ చేసి శవయాత్ర చేయలే. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఉగ్రవాదులను, టెర్రరిస్టులు ఎన్కౌంటర్ చేస్తే శవయాత్ర చేయలే. ఎక్కడ సంతాప సభలు పెట్టలే. వాళ్ళ బేల కోసం ప్రయత్నం చేయలే. దేశాలు ఉగ్రవాది పట్టుబడితే ఆయన షెల్టర్ ప్లేస్ ఎక్కడ అంటే నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదు, ఓవైసీ హాస్పిటల్. అసదుద్దీన్ ఆ ఓవైసీ హాస్పిటల్లో దేశంలో ప్రమాదకరమైన ఉగ్రవాది సమస్య మెయిన్ లీడర్ దొరికిండు. నీ హాస్పిటల్లో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఉగ్రవాదులు దొరకరు, తీవ్రవాదులు దొరకరు. నీ ఓవర్సిటీలో కానీ, నీ హాస్పిటల్లో కానీ, నీ దారు స్థలంలో కానీ ఉగ్రవాదులు టెర్రరిస్టులకు ఒక అడ్డాగా మారింది. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో దేశభక్తులు ఉంటారు, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇది ఆర్ఎస్ఎస్ కున్న తేడా. ఆర్ఎస్ఎస్ విమర్శించడానికి ఈ దేశంలో నూక జల్లంటే, ఈ భూమి మీద నూక జల్లంటే వాళ్ళకి రాసిపెట్టుకోవాలి. నీ పార్టీ ఓల్డ్ సిటీకి పరిమితం. నేను తోపుగాని మేము పోటీ కావా పార్టీ ఇట్లా అంటే ఓల్డ్ సిటీ దాటి బయట పోటీ చేసేంత మునికుందా చెప్పరాదు. ఎందుకు చేస్తలేవు? నువ్వు హైదరాబాద్ దాటి ఓల్డ్ సిటీ దాటి బయట ఎందుకు పోటీ చేస్తలేవు? చాలా పవర్ఫుల్ కదా, వగ్బోర్డు మీద అల్లుకునే దమ్ముని దగ్గర ఉంది కదా. నువ్వు బయట ఎందుకు పోటీ చేస్తలేవు? అక్కడెక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తావు, ఇక్కడెక్కడ పోటీ చేస్తావు. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము నీకు ఎందుకు లేదు? నువ్వు ముస్లిం సమాజం కోసం పనిచేస్తావు. నువ్వైతే ముస్లింస్ అందరూ చెప్తే ఇంటారంటే, ముస్లిం అందరూ చెప్తే ఓట్లు వేస్తానంటే, నువ్వు తెలంగాణ ఓట్స్ దాన్ని బయట ఎందుకు పోటీ చేస్తలేవు? ఎప్పుడు ఏ పార్టీకి అమ్ముడు కూడానే. ఇప్పుడు నీ కుటుంబం, ఆ కేసీఆర్ కుటుంబం నీ కుటుంబం కథనే. అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ముకోవడము, వాళ్ళ వ్యాపారాలు మంచి చూసుకోవడము, అక్రమంగా పైసలు సంపాదించుకోవడం, ఇది ఓవైసీ కుటుంబం యొక్క అనవైద్యం బాధితాలకు. కానీ నువ్వు మారితే ఇవాళ దయ్యాల వేదాలు వహించినట్టే. అది